హలో ఫ్రెండ్స్, ఘాటీ మూవీ ఇప్పుడే చూసి రావడం జరిగింది. ఈరోజు 3 సినిమాలు రిలీజ్ ఉన్నాయి. ముందు లిటిల్ హార్ట్స్, ఆ తర్వాత మద్రాసి అండ్ ఘాటీ. నేనైతే లిటిల్ హార్ట్స్కి వెళ్దాం అనుకున్నా. ట్రైలర్ కూడా నాకు నచ్చింది. సో చాలా మంది కింద కామెంట్లు చేశారు, బ్రో మన కాటేరమ్మ కోడలు బ్రో బాగుందంట సినిమా, ట్రైలర్ గ్లిమ్స్ కూడా చాలా బాగున్నాయి, వెళ్ళి చూడు దాని రివ్యూ ఇవి అని చెప్పి చాలా మంది కామెంట్లు అడిగారు. డైరెక్ట్ మెసేజ్ కూడా చేశారు, ఏమో మన కాటేరమ్మ కోడలు అంటారు, మన అనుష్క అండ్ క్రిష్ డైరెక్టర్, ఇక తన గురించి చాలా మాట్లాడాలి అని చెప్పి నేనైతే ఘాటీ మూవీకి వెళ్ళిన భయ్యా. నిజంగా నాకైతే ఘాట్లు పెట్టేశారు. మామూలు లోతుగా దింపలో ఎంత లోతు దింపి చీల్చారు అనమాట. అంటే ఈ ఘాటీ సినిమాలోనే చాలా ఘాట్లు ఉన్నాయి, బొక్కలు అయితే ఉన్నాయి. ఆ బొక్కలు ఏంటి, సినిమా ఎలా ఉంది, చూడొచ్చో లేదా అనేటటువంటిది క్లారిటీగా కొత్తగా మాట్లాడుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం. మొట్టమొదట ఈ సినిమా డైరెక్టర్ క్రిష్ అనమాట. క్రిష్ చూసుకున్నట్లయితే హరిహర వీరమల్లు సినిమాని మధ్యలో ఆపేసి మరి ఒక సినిమాని అయితే తీసిండు, అదే ఘాటీ. సో మరి ఆయన ఈ సినిమాని ఆపి ఆ సినిమా తీసేంత గొప్పదైతే నాకు అనిపించలే. అదే తీసేదేదో కరెక్ట్గా ఈ సినిమాని ఆయన తీసినట్టయితే చాలా బాగుండేది. ఇదే కొద్దిగా నడిపించినట్టయితే ఇంకా మంచి పేరైతే ఆయనకు వచ్చేది. కానీ ఇది యాప్ మరి అది ఎందుకు తీసిండు, దాంట్లో ఏమి నచ్చింది అనేటటువంటిది నాకైతే అర్థం కాల. క్రిష్ గారు మీరు తప్పు చేశారు. నిజంగా హరిహర వీరమల్లు మీరే మొత్తం కంప్లీట్ చేయాల్సింది. మీకు మంచి పేరు వచ్చేదే, మన యమరత్నం గారికి లాస్ రాకుండా ఉండేదే, పవన్ కళ్యాణ్ గారికి 100 కోట్ల షేర్ కూడా వచ్చేది. ఇవన్నీ మిస్ చేసి మీరు పోయి మరి ఘాటీ తీయడం అయితే నాకైతే నచ్చలేదు అనమాట. ఆ ఫీల్తో రివ్యూ ఇవ్వట్ల నాకు ఎలా అనిపించింది అనేటటువంటిది హానెస్ట్గా చెప్పేటటువంటి ప్రయత్నం చేస్తా. సినిమా స్టోరీ అని విషయానికి వచ్చినట్టయితే కొండల్లో గుట్టల్లో గంజాయి అయితే పెరుగుతూ ఉంటుంది. ఆ గంజాయినంతా తీసుకొచ్చి అమ్ముతారనమాట. అంటే ఇప్పుడు ఉన్నటువంటి రాజకీయ నాయకులు, బిజినెస్ మ్యాన్లు దాన్ని అడ్డుకొని దాన్ని అమ్ముకొని దాన్ని వ్యాపారం చేసుకుంటూ వాళ్ళు ఇచ్చేస్తూ ఉంటారు. సో వాళ్ళకైతే ఒక పవర్ఫుల్ వ్యక్తులు అయితే కావాలి, వాళ్ళే ఘాటీలు అనమాట. నిజంగా భయ్యా సినిమాలో ఘాటీ 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 అని ఎన్నిసార్లు వస్తుంది అంటే మన ఆచార్య సినిమాలో అదేదో పాదఘట్టం అనేటటువంటిది ఎన్నిసార్లు వినపడదో దానికన్నా ఎక్కువ సార్లు ఈ ఘాటీ ఘాటీ అనేటటువంటిది వినపడతా ఉంటుంది. ఎన్నిసార్లు రా బాబు, ఒకసారి అంటే బాగుంటుంది, 2 సార్లు అంటే బాగుంటుంది, ప్రతిసారి సీన్కి ఘాటీ 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 ఘాటీ. ఇదైతే నాకు చాలా విరక్తి వస్తుంది అనమాట. సో ఆ గంజాయినంతా తీసుకొచ్చి వీళ్ళకి అప్పు చెప్తే వీళ్ళు అమ్ముకొని ఆ సొమ్ము చేసుకొని వీళ్ళు ప్రభుత్వాన్ని అయితే నడిపిస్తూ ఉంటారు. సో ఇక్కడ వీళ్ళందరికీ లీడర్ అంటే గంజాయిని బాగా ట్రాన్స్ఫర్ చేసేటటువంటి వ్యక్తులు ఎవరు ఉన్నారంటే లీలా, తన బావ అంటే అనుష్క తన బావ అనమాట. వీళ్ళంతా కూడా ఇచ్చేస్తూ ఉంటారు. సో వాళ్ళకి ఆ డబ్బులు అయితే సరిపోవు, వాళ్ళు ఇచ్చేటటువంటి కూలి అయితే సరిపోవు. వీళ్ళంతా వెళ్ళి వాళ్ళ ప్రాణాలు అయితే రిస్క్లో పెడుతూ ఉంటారు. చాలామంది అయితే చచ్చిపోతూ ఉంటారు. మనం ఇంత కష్టపడుతున్నాం కదా, ఎందుకు వాళ్ళ దగ్గర కూలికి పనిచేయాలి, మనమే గంజాయి తయారు చేసి బయటకు అమ్మితే చాలా బాగుంటుంది అని చెప్పి అనుష్క అయితే ఐడియా ఇస్తుంది. అదే ఐడియాని ఫాలో చేసి వీళ్ళంతా కూడా ఇక గంజాయి వ్యాపారం అయితే స్టార్ట్ చేస్తారు. దాంతో అక్కడ ఉన్నటువంటి పెద్ద తలకాయలకి వీళ్ళు చేసేటటువంటి వ్యాపారం నచ్చదు. వీళ్ళు చేసేటటువంటి వ్యాపారాన్ని కనిపెట్టి తన్ని చంపేస్తారు. సో ఇదేం స్పాయిలర్ కాదు, మీకు అర్థమైన అలా ట్రైలర్ చూస్తే. అండ్ ఆ తర్వాత మరి అనుష్క తన భావం చంపిన వాళ్ళ మీద ఎలా రివెంజ్ తీర్చుకుంది, ఆ రివెంజ్ కాస్త మెసేజ్ ఓరియంటెడ్గా ఎలా మారింది అనేటటువంటిదంతా కూడా మీరైతే థియేటర్లో చూడాలన్నమాట. సినిమా స్టార్ట్ అయిన ఫస్ట్ 10 మినిట్స్ అయితే కొద్దిగా ఇంట్రెస్టింగ్గానే ఉంది. అబ్బా పర్లేదు, నాకు గట్టి పాయింటే పెట్టిండే అనేటటువంటి ఫీలింగ్ కలిగిద్ది. ముందుకు వెళ్ళే కొద్దీ చాలా బోరింగ్ అనిపిస్తుంది అనమాట. చాలా చిరాకు అయితే వస్తుంది. ఇదేంద్రా ఎంత చిరాకు వస్తుంది అనేటటువంటిది అనిపిస్తుంది. వాళ్ళ మధ్యలో దానికి తగ్గట్టు ఆ గంజాయిని లైక్ స్మగ్లింగ్ చేసేటటువంటి సీన్లు, ట్రాన్స్ఫర్ చేసేటటువంటి సీన్లే చూపించారు. అక్కడ కూడా సినిమా మీద కొద్దిగా క్యూరియాసిటీ అయితే పెరిగింది, కొద్దిగా ఇంట్రెస్ట్ అయితే పెరిగింది. వాళ్ళ ఇంటర్వ్యూకి వచ్చేసరికి అనుష్కకి ఇలాంటి సీన్ అవసరమా అనేటటువంటి అనిపించింది. మీకు కూడా అనిపిస్తుంది, నాకు చాలా బాగా అనిపించింది. ఎందుకంటే అనుష్కను ఒక అరుంధతిలా చూసాం, ఒక దేవసేనలా చూసాం. అండ్ చాలా సినిమాల్లో లేడీ ఓరియంటెడ్ సినిమాలు తనకు ఉన్నాయి. వాటి ఏట్లో కూడా అంటే ఇలా చూపించలేదు అనమాట. ఇప్పుడు అనుష్క ఎగ్జాంపుల్ చెప్తాను, అరుంధతి ఉంది, దాన్ని పశుపతి రేపు చేస్తే మీరు ఆ సినిమాలు చూస్తారా? చూడలేరు. కానీ ఆ థాట్నే తను డిలీట్ చేసింది. అదేవిధంగా ఈ ఇంటర్వెల్ లాస్ట్లో అయితే కొద్దిగా బోల్డ్ సీన్ అయితే పెట్టారు. అదైతే నాకు అనుష్క రేంజ్కి తగ్గటువంటి సీన్ అయితే అనిపించలేదు. క్రిష్ గారు ఎక్కడైతే నిజంగా తనే కదా రాణి రుద్రమదేవిలాగా అనుష్కను చూపించింది, అలా రాణి రుద్రమదేవిలాగా తను చూపించిండు. తను మన అరుంధతిలాగా కానొచ్చింది, తను మనకు దేవసేనలాగా కానొచ్చింది. మరి తనంతో ఎలాంటి రోల్ చేపించింది క్రిష్ గారు అనేటటువంటి పాయింట్కి అయితే నాకైతే క్లారిటీ లేదు. ఇంటర్వెల్ అయితే అలా ముగిసిద్ది. అండ్ చైతన్య 30 Years 21 అని చెప్పి అండ్ మయసభలో మన చంద్రబాబు నాయుడు గారు క్యారెక్టర్ చేసింది కదా, తను ఈ సినిమాలో మెయిన్ విలన్ రోల్ అయితే చేయడం జరిగింది. నిజంగా ఏ మాత్రం సెట్ కాలేదు భయ్యా. నువ్వు ఏదైనా అనుకో, నీకు ఏందో పెట్టుడు మీసాలు పెట్టారు, కానొత్తనే ఉన్నాయి. అవన్నీ కూడా పెట్టుడు మీసాలని నేను గుర్తుపట్టడానికి నాకు చాలా టైం పట్టింది. వినగా ఈ వాయిస్ యాడ్ అయినట్టుంది అంటే నా పక్కన ఏమంటే అన్నయ్య మై సభలో కనపడ్డాడు కదా, మై సభ చూసిన ఏమంటే నేను యూట్యూబ్లోకి వెళ్ళి సెర్చ్ చేశా. 30 Years 21లో మన చైతన్య కనపడ్డటువంటి వ్యక్తి ఇందులో విలన్ చేసిండు, మెయిన్ విలన్ చేసిండు. అసలు సెట్ కాల, అంటే బక్కగా ఉన్నాడు అనమాట. ఇప్పుడు అనుష్క చూసుకున్నట్లయితే కొద్దిగా లావ్ అయింది, కానొత్తనే ఉంది. అనుష్క లావు కనపడింది అంటే ఇప్పుడు విలన్
చూస్తే మనకి ఎలా అనిపించాలి, గుద్దితే అమ్మో ఆ విలన్తో ఈ స్వీట్ ఎలా పోరాడిద్రా, ఆ విలన్తో ఈ లీలా ఎలా పోరాడిద్రా అనేటటువంటి ఫీలింగ్ మనకు రావాలి. అలాంటి ఫీలింగే రాదు, సింపుల్గా అనిపిస్తుంది. ఈ బక్కోడికి ఎంత నేను తెలివేషన్ అనేటటువంటి ఫీలింగ్ కలిగితే దానికి తగ్గట్టు లాస్ట్లో సొక్క అయిపోవడం కూడా నాకైతే టూ మచ్ అనిపించింది. సో నేను చెప్తున్నా, కొద్దిగా పెద్ద విలన్ పెట్టుంటే కొద్దిగా ఎఫెక్టివ్గా ఉండేది, కొద్దిగా ప్రిడక్ట్ లేకుండా ఏమైంది అనేటటువంటి క్యూరియాసిటీ ఉండేది. మనకు తెలిసిన హీరోని పెట్టడం వల్ల, అది కాక అనుష్క కన్నా బక్కగా ఉన్నటువంటి వాడిని విలన్గా పెట్టడం వల్ల కొద్దిగా నేను తీసుకోలేకపోయినా. అసలు తనకన్నా ప్రీవియస్గా ఉన్నటువంటి విలన్స్ పర్లేదు అనేటటువంటి ఫీలింగ్ కలిగిద్ది. ఎప్పుడైతే ప్రీవియస్లో ఉన్నటువంటి విలన్ చచ్చిపోయి తినే మెయిన్ విలన్ రా అని చెప్పి మనకి కన్వే చేసిందంటే క్రిష్ గారు ఇంకా అక్కడే నాకైతే డౌట్ కొట్టింది. ఆ డౌట్ కొట్టినట్టు అయిందనమాట. మెయిన్ ఈ సినిమాకి విలన్ అయితే మెయిన్ మైనస్ అనమాట. అండ్ అనుష్క ఇచ్చినటువంటి లీలా క్యారెక్టర్లో మ్యాక్సిమం న్యాయం చేసేటటువంటి ప్రయత్నం చేసింది. అలా భుజాల మీద ముందుకు వేసుకొని సినిమా ముందుకు తీసుకెళ్లేటటువంటి ప్రయత్నం చేసింది, దాంట్లో డౌట్ లేదు. కాకపోతే మధ్యలో అంటే మనం అంటున్నాం కదా, కాటేరమ్మ కాటేరమ్మ కొడుకు చూసుకున్నట్లయితే మన సలార్, కాటేరమ్మ కోడలు చూసుకున్నట్లయితే లీలా, మన అది చెప్పి మనం అందరం కూడా అనుకుంటున్నాం కదా, మన ఘాటి అనుకుంటున్నాం కదా. సో దానికి క్రిష్ గారు ఏమైనా అబ్జర్వ్ చేసిందో తెలియదులే, కానీ క్లైమాక్స్లో కొన్ని ఫైట్ సీన్లు అయితే పెట్టిండు భయ్య. సేమ్ సలార్లో కొన్ని సీన్లు అయితే కాపీ కొట్టి పెట్టిండు. మీరు చూడండి, సినిమా చూడండి, హే సలార్ అని చెప్పి ఒక మ్యూజిక్ ఉంటుంది, అక్కడ అందరూ వెనక కత్తులు పట్టుకొని ఉంటారు కదా, అది మామూలు ఎలివేషన్ సీన్, మామూలు గూజ్బం సీనా, దాన్ని అయితే ఇందులో కొద్దిగా కాపీ కొట్టాడు. అదైతే చాలా క్లియర్గా కనపడింది. అంటే మేము అంటాం సార్, ఇప్పుడు అనుష్క మరియు మా ప్రభాస్ కలిసి చాలా సినిమాలు తీశారు, వాళ్ళిద్దరు పేరు కూడా బాగుంటుంది. మేము అనేస్తాం, కాటేరమ్మ కొడుకు చూసుకున్నట్లయితే మా దేవ, కాటేరమ్మ కోడలు చూసుకున్నట్లయితే మా లీలా అని చెప్పి మేము అంటాం. అన్నంత మాత్రాన్ని మీరు దాన్ని సీరియస్గా తీసుకొని అలాంటి సీన్లు కాపీ కొట్టి ఈ సినిమాలో పెట్టి దీన్ని ఎందుకు చెడగొట్టాలి అనేటటువంటి ఫీలింగ్ అయితే నిజంగా కలిగింది. కొన్ని బ్లడ్ సీన్స్ ఉన్నాయి అనమాట, అవైతే వేరే లెవెల్ ఉంటాయి. కొన్ని ఫైట్ సీన్స్ ఉన్నాయి, పర్లేదు అనేటటువంటి ఫీలింగ్ కలిగింది. అక్కడక్కడ బీజం అయితే సో సిల్లీగా ఉంది, చాలా స్లోగా తీసుకెళ్ళిండు, అంటే కన్వే చేయలేకపోయిండు. ఇప్పుడు సినిమా చూస్తున్నప్పుడు రొటీన్ ఉంటే ఎలా అనిపిస్తుంది, ఇది ముందే జరిగిద్రా అని చెప్పి ప్రిడిక్ట్ చేస్తే ఎలా అనిపిస్తుంది. నేను చెప్తున్నాను అనమాట. ఇప్పుడు బస్సు ఆగిద్ది, బస్సులో పోలీసు వాడు ఉంటాడు, అక్కడ అనుష్క వాడిని వెళ్ళిద్ది, చూడు ఇప్పుడు ఇది అయిపోతారు చూడని చెప్పి నేను ముందే చూస్తుంటే నా పక్కన మామ నువ్వు సినిమా ముందే చూసినవారా అంటాడు. ముందే చూడలేదా, అది మనం ప్రిడిక్ట్ చేయొచ్చు కదా ఈజీగా. అదే జరిగింది అనమాట. అనుష్క అవుతుందంటే ఖచ్చితంగా ఒకరిని చంపిద్ది, అనుష్క అవుతుందంటే ఖచ్చితంగా ఒకరిని వేసేస్తుంది, ఇది ముందే జరిగింది అనేటటువంటి సీన్లు అయితే మనం ముందుగానే గెస్ చేయొచ్చు. దాంట్లో అయితే క్రిష్ గారు బాగా విఫలమయ్యారు అనేటటువంటి ఫీలింగ్ కలిగింది. సినిమా స్టార్ట్ అయిన దగ్గర నుండి సినిమా అయిపోయిన దాకా యూనిక్ అంటే కొత్తగా ఉన్నటువంటి సీన్లు ఏమి లేవు. మొత్తం స్టోరీ పర్లేదు, కానీ డైరెక్టర్ చేసేటటువంటి మ్యాజిక్ మిస్ అయింది అనేటటువంటి ఫీలింగ్ కలిగింది. అనుష్క తనకి ఇచ్చినటువంటి రోల్లో పర్లేదు బాగానే చేసింది, కానీ దాన్ని కరెక్ట్గా వాడుకున్నట్టు, అనుష్క గారిని కరెక్ట్గా వాడుకున్నట్టు క్రిష్ గారు నాకైతే ఎక్కడా కనపడలేదు. ఇంకా ఒక్క మొక్కలో చెప్పాలంటే ఇది క్రిష్ గారు సినిమా అని చెప్పి కూడా అనిపించలేదు, ఇదేదో తమిళ డబ్బింగ్ సినిమానేమో అనేటటువంటి ఫీలింగ్ అయితే కలిగింది. ఫస్ట్లో ఆ గంజాయిని స్మగ్లింగ్ చేయడం ఏంది, వ్యాపారం చేయడం ఏంది, ఆ తర్వాత దాన్ని స్కూల్ కట్టడం ఏంది, ఆ తర్వాత దాన్ని కాలేజీలు పెట్టడం ఏంది, ఆ తర్వాత వీటితో డెవలప్ అయిదామంటుంది, మళ్ళీ ఆ తర్వాత ఇదంతా తప్పని చెప్పడం ఏంది, ఇదైతే నాకేమాత్రం అర్థం కాలేదు. అండ్ వైలెన్స్ని అయితే సృష్టించారు, కానీ ఆ వైలెన్స్ కూడా అంత ఇదిగా అయితే లేదనమాట. అండ్ ఫ్యామిలీతో చూడాలా వద్దా అంటే 1-2 బోల్ సీన్లు అయితే ఉన్నాయి, అవి మినహాయింపే పర్లేదు ఫ్యామిలీతో చూసేటటువంటి సినిమాని మీరు కూడా వెళ్ళండి. మీకు ఏ విధంగా అనిపించింది అనేటటువంటిది డెఫినెట్గా కింద కామెంట్ చేయడం అసలుగా మర్చిపోమాకంటే. అండ్ అనుష్క లేడీ ఓరియంటెడ్ సినిమా అంటేనే హౌస్ఫుల్ అయింది అలా. నేను చూసిన థియేటర్లో, వేరే థియేటర్లో అయితే జనాలు లేరు, వేరే సినిమాలు కూడా రిలీజ్ అవుతున్నాయి, అక్కడ జనాలే లేరు. కానీ నేను వెళ్ళినటువంటి థియేటర్లో నిజంగా థియేటర్ ఫుల్ అయింది. ఒక మాస్ హీరో సినిమా రిలీజ్ అయితే ఎలా ఫుల్ అయిందో అలా అయితే ఫుల్ అయింది. కానీ దాన్ని అయితే క్రిష్గా సరిగ్గా వాడుకున్నట్టయితే సినిమా అయితే బాగుండేది అనేటటువంటి ఫీలింగ్ కలిగింది. ఓవరాల్గా చెప్పాలంటే ఫస్ట్ హాఫ్ ఈజ్ ఓకే కన్నా తక్కువగా అనిపించింది. సెకండ్ హాఫ్లో ఆ ఫైట్ సీన్లు పక్కన పెడితే మొత్తం సోది సొతారు, చిరాకి మింగింది. ఇది మట్టికి 100% చెప్పుకోవచ్చు. మ్యూజిక్ డైరెక్టర్ చేతులెత్తేశారు, డైరెక్టర్ కూడా చేతులెత్తేసాడు. మధ్యలో ఉన్నటువంటి యాక్టర్లు కూడా అసలు యాక్టింగ్ చేస్తున్నట్టు అనిపిట్లా, ఏదో నటిస్తున్నారు అనేటటువంటి ఫీలింగ్ కలిగింది. ఇంతకన్నా బెటర్గా క్రిష్ గారి దగ్గర నుండి ఎక్స్పెక్ట్ చేయడానికి ఏం లేదు అని చెప్పి మీరు అనుకోమాకండి, ఎందుకంటే ఆయన ప్రీవియస్ వర్క్స్ చాలా బాగుంటాయి. ఉదాహరణకి మన రాణి రుద్రమదేవిలో గోన గన్నారెడ్డిని చూపించేటటువంటి సీన్లైనా వేరే సినిమాలు ఉన్నాయి, తను చాలా బాగా వర్క్ ఉంటుంది. మరి ఇందులో అయితే అవన్నీ మిస్ అయింది అనేటటువంటి ఫీలింగ్ కూడా నాకు కలిగింది ఫ్రెండ్స్. ఓవరాల్గా ఇది మూవీ రివ్యూ. మీ కామెంట్ కూడా తప్పకుండా తెలియజేయండి. వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. తర్వాత ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.